మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం రెగ్యులర్‌గా. అయితే కొన్ని సినిమాలు మాత్రం మన నిజ జీవితానికి దగ్గరగాను, మన మనసుకు మరింత దగ్గరగాను ఉంటాయి. అలాంటి మూవీస్‌లో ఒక మూవీయే 'సీతారామం'. 'సీతారామంలో' హీరోగా 'దుల్కర్ సల్మాన్' యాక్ట్ చేయగా, హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ గారు తెలుగులో పరిచయం అవ్వడం జరిగింది ఈ సినిమాతో. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎంట్రీ సీను ఒక ట్రైన్‌లో వస్తుంది. ట్రైన్‌లో డోర్ ఓపెన్ చేయగానే హీరోయిన్ ఫేస్ కనిపిస్తూ ఉంటుంది. అంటే ట్రైన్‌లోని సీక్వెన్స్ అంతా తీయడం జరిగిందన్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ సీన్ గురించి ఎందుకు చెప్తున్నాం అంటే సెకండ్ సీన్ కూడా చెప్తా. ఎందుకు అంటే మృణాల్ ఠాకూర్ గారి సెకండ్ మూవీ 'హాయ్ నాన్న'. 'హాయ్ నాన్న'లో నాని హీరోగా నటించారన్న సంగతి తెలిసిందే. అయితే పాప యాక్సిడెంట్ అవ్వకుండా ఆపిన మృణాల్ ఠాకూర్ గారు నానితో మామూలుగా మాట్లాడినప్పటికీ మెయిన్ హీరోయిన్ గురించి ఎంట్రీ ఇచ్చే సీన్ మాత్రం అది కూడా ట్రైన్ దగ్గరే ఉంటుంది. ఆ పాపకి కథ చెబుతూ ఉన్నప్పుడు ట్రైన్ దగ్గర ఒక పక్కన వర్షం పడుతుంది. ట్రైన్‌లోంచి ఒక అమ్మాయి దిగింది. ఆ అమ్మాయి ఫేస్ అంటే అంబ్రెల్లా వెనక్కి టర్న్ చేసేసరికి హీరోయిన్ ఫేస్ కనిపిస్తుంది. సో సెకండ్ మూవీ కూడా ట్రైన్ సీన్‌లోనే హీరోయిన్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ 2 మూవీస్ కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. సూపర్ హిట్ అయ్యాయి. ఆ విషయం మనకు తెలిసిందే. ఇక మృణాల్ ఠాకూర్ గారి థర్డ్ మూవీ ఎవరితో అంటే విజయ్ దేవరకొండ గారితోటి 'ఫ్యామిలీ స్టార్' అనే సినిమాలో థర్డ్ మూవీలో నటించారు. అయితే ఇందులో మృణాల్ ఠాకూర్ గారి ఎంట్రీ సీన్ అనేది ఎలా ఉంటుంది అంటే తన ఇంట్లో రెంట్‌కి ఒక అమ్మాయి వచ్చింది అంటే ఆ అమ్మాయి ఎవరో అనుకుంటూ హీరో మేడ మీదకి వెళ్ళేసరికి తనకు అనిపిస్తుంది. సో 1, 2 మూవీస్ 'సీతారామం', 'హాయ్ నాన్న' 2 మూవీస్ కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. అయితే ట్రైన్ ఎంట్రీ సీన్ అయితే హీరోయిన్‌కి పెట్టడం జరిగింది ఈ 2 మూవీస్‌లో. అయితే థర్డ్ మూవీ అయిన 'ఫ్యామిలీ స్టార్‌లో' ట్రైన్ అలాంటిదేమీ లేదు. ఎంట్రీ నార్మల్‌గా ఉంటుంది. నాకేమనిపించిందంటే ఆ 2 మూవీస్ హిట్ అవ్వడానికి కారణం ట్రైన్‌తో ఎంట్రీ ఇచ్చారు ఆ 2 మూవీస్‌లో కూడా. థర్డ్ మూవీ కూడా హీరోయిన్ ఎంట్రన్స్ ట్రైన్ దగ్గరే జరుగుండుంటే ఈ మూవీ కూడా హిట్ అయ్యేదేమో అని నాకైతే సరదాగా అనిపించింది. నేను నార్మల్‌గా పెట్టిన విషయం. దీని గురించి ఏం బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టొద్దు. ఓకే. దీనికోసం సరదాగా చెప్దాం అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.